హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు కుందన్స్తో చేసుకునే చాలా ఈజీగా అయిపోయే ఒక వర్క్ చూపిస్తా. దీనికి కావాల్సిన ఐటమ్స్: గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ చిన్న సైజ్ బీడ్స్, నెక్స్ట్ గోల్డ్ కలర్ మీడియం బీడ్స్. ఇవ్వండి, ఇంత సైజు ఉన్న బీడ్స్ తీసుకోండి, మీడియం సైజువి. నెక్స్ట్ దీంతో పాటు మనకి బాల్ చైన్ కూడా కావాలి, అది నేను ఇక్కడ చూపించలేదు. నెక్స్ట్ జర్జోజీ, గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్, నెక్స్ట్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్, అలాగే చిప్స్, గ్లూ. నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తున్నా. ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీనిపైన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని 2 లైన్స్ గోల్స్ కుట్ అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. చూసారుగా, ఈ విధంగా 2 లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత దీని పక్కన బీడ్స్ కుట్టి నీడిల్ తీసుకుని నార్మల్ బీడ్స్ ఉన్నాయి చూసారా, అది ఒక లైన్ కుట్టుకోవాలి. నేను ఇక్కడ 10 బీడ్స్ ఆర్ 11 బీడ్స్ ఎట్ ఏ టైం తీసుకుని కుడుతున్నా. ఇలా కుట్టినప్పుడు మనకి గ్యాప్ రాకుండా ఉండాలంటే నేను చూపించే విధంగా కుట్టాలి. అది ఎలా అంటే, ముందు కుట్టిన బీడ్స్లోంచి నీడిల్ తీసుకుని కుట్టుకుంటే మనకి చూసారుగా ఈ విధంగా కుట్టుకుంటే, ఇదిగోండి ఇక్కడ ఒక పోస్లోంచి తీస్తున్నాగా, ఇలా తీస్తే మనకి గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది. ఇలా కాకుండా మీరు బీడ్స్ అన్నీ ఒకేసారి ఎక్కించి మధ్య మధ్యలో టాకాలైనా వేసుకోవచ్చు. ఎలా కుట్టుకున్నా సరే మనకి గ్యాప్ అనేది రాకుండా ఉంటే బాగుంటుంది. ఒకేసారి ఎక్కువ బీడ్స్ ఎక్కించుకుని కుట్టుకున్నప్పుడు మధ్యలో ఒక 2-3 టాకాలు వేసుకుంటే మనకి బీడ్స్ అనేవి మెదలకుండా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బీడ్స్ లైన్ కంప్లీట్ అయ్యింది కదా, ఇప్పుడు దీని పక్కన మళ్ళీ మనం నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ మీడియం సైజ్ బీడ్స్ చూపించాను కదా, అవి కుట్టుకోవాలి. అవి కూడా నేను ఫస్ట్ లైన్ ఎలా కుట్టానో సేమ్ అదే విధంగా కుడుతున్నా. నేను ఇక్కడ డార్క్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. ఇక్కడతో బీడ్స్ కూడా కుట్టడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, దీని పక్కన ఇంకొక లైన్ బీడ్స్ లైన్ కుట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ బీడ్స్ కుట్టకుండా బాల్ చైన్ యూస్ చేసి చూపిస్తున్నాను. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కుట్టుకోవచ్చు, బాల్ చైన్ అయినా బీడ్స్ అయినా. అందుకని ఒకటి బీడ్స్ లైన్ చూపించా ఫస్ట్, ఇప్పుడేమో బాల్ చైన్ యూస్ చేసి చెప్తున్నాను. ఈ రెండిట్లో ఎవరికి ఏది కన్వీనియంట్గా ఉంటే అలా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీని పక్కన కుందన్స్ అటాచ్ చేయడానికి నేను ఇక్కడ ఫ్లవర్ షేప్లో గ్లూని అప్లై చేస్తున్నాను. ఈ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉండాలి, ఆ విధంగా నేను ఈ డాట్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. ఈ గ్లూ పైన డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి డ్రాప్ షేప్ అనేది లోపలికి వచ్చే విధంగా ఈ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసినప్పుడు కూడా కుందన్కి మధ్యలో కూడా కొద్దిగా గ్యాప్ వచ్చే విధంగా మనము ఈ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ గోల్డ్ కలర్ జర్దోజీని కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నీడిల్ తీసుకుని స్టార్టింగ్ పాయింట్ నీడిల్లోకి ఎక్కించుకుని కుడుతున్నాను. చూడండి, ఇక్కడ చిన్న పీస్ నీడిల్లోకి ఎక్కించుకుని కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మిగిలింది మధ్య మధ్యలో టాకాలు వేసుకుంటూ కుందన్స్ చుట్టూ వచ్చే విధంగా కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత పై కుందన్ని విడిగా కుట్టుకుంటే మనకి దర్దోజీ అనేది బాగుంటుంది. అందుకని ఫస్ట్ కింద ఉన్న టూ కుందన్స్కి కుట్టేశాను. ఇప్పుడు మధ్యలో ఉన్న కుందన్ని విడిగా కుడుతున్నాను. ఇలా కుట్టుకుంటే మనకి దర్దోజీ అనేది కొంచెం ఓకుండా కరెక్ట్గా ఉంటుంది. అందుకని దేనికది విడిగా కుడుతున్నాను. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్స్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఓవరాల్గా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ ఉంది కదా, అది మొత్తం 8 పేటలు తీసుకున్నాను. 8 పేటలు తీసుకుని ఈ కుందన్ ఫ్లవర్స్కి మధ్యలో లవంగం కుట్టొచ్చేలాగా కుడుతున్నా. ఇక్కడ నేను నీడిల్ స్టార్టింగ్ చేశాను కదా, ఇప్పుడు సూదికి 2 సార్లు వంపు తిప్పుకొని దీనికి ఒక చిప్స్ ఎక్కించుకుని లవంగం కుట్ట అంటాం చూసారా, అది వచ్చే విధంగా కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. నీడిల్ని ఇప్పుడు కిందకి దించేసి స్లోగా లాక్కుంటే మన ఈ దారం మనకి లవంగం కుట్ట అనేది రెడీ అవుతుంది. జాగ్రత్తగా చూడండి, అర్థమవుతుంది మీకు. సెంటర్లోది కొంచెం పొడుగ్గా కుట్టుకుని ఇప్పుడు సెంటర్ దానికి లెఫ్ట్ రైట్ మనకి కొంచెం చిన్నగా వచ్చే విధంగా ఈ లవంగం కుట్ట అనేది కుట్టుకోవాలి. చూసారుగా, మిడిల్ వన్ ఏమో కొంచెం పెద్దగాని అటు ఇటు కొంచెం చిన్నగా వచ్చే విధంగా మనం ఈ లవంగం కుట్టును అనేది కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్స్ మధ్యలో కూడా కుట్టుకోవాలి. మీకు ఇంకొకసారి కుట్టి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడతో నెక్ బార్డర్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేస్తున్నాను. నెక్ తర్వాత మిగిలిన ప్లేస్లో గ్లూ అప్లై చేసి అక్కడ కుందన్ని డ్రాప్ షేప్ కిందకు వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి.
అటాచ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ నెక్స్ట్ మనము నీడిల్ తీసుకొని జర్దోజీని కుట్టుకోవాలి. నేను ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ కూడా కంపల్సరీ నీడిల్లోకి ఎక్కించుకుని కుడుతున్నా. ఇలా కుట్టినప్పుడు మనకి మధ్యలో రింగ్ అనేది పైకి లేవకుండా ఉండడం కోసం మధ్యలో ఒక టాకా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కుందానికి కిందన నీడిల్ తీసుకుని 2 బీడ్స్ అనేవి చిన్న చిన్న బీడ్స్ అనేవి ఎక్కించుకుని కుట్టుకోవాలి. అడ్డంగా చూపిస్తా చూసారా, ఇదిగోండి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ 2 కుందన్స్కి మధ్యలో వచ్చే విధంగా నీడిల్ తీసుకుని కిందన ఇక్కడ మళ్ళీ ఇంకొక పూస కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి ట్రయాంగిల్ షేప్లో 3 బీడ్స్ కుట్టడం కంప్లీట్ అవుతుంది. చూసారుగా, ఈ బూటీస్ మీరు ఆల్ ఓవర్ వేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఇదే డిజైన్ మీరు నెక్కి అలాగే బ్యాక్ నెక్కి అలాగే హ్యాండ్స్కి వేసుకొని ఆల్ ఓవర్ బుటీస్ కోసం ఈ చిన్న చిన్న బుటీస్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా ఈ డిజైన్ కుట్టుకున్న తర్వాత నెక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.